ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, ప్రేయర్ ఈజ్ ది కీ టు ఓపెన్ ది డోర్ ఆఫ్ ది హెవెన్. దేవుని యొక్క ధననిధి తలుపులు తెరిచే తాళపు చెవియే ప్రార్థన అని అంటారు. ఎస్, ఆయన మీద విశ్వాసం ఉంచి చేసే ప్రార్థనలకు ఆయన తప్పక జవాబిస్తాడు అని బైబిల్ ఘంటాపదంగా చెప్తుంది. అంత మాత్రమే కాదు, అనేకమైన ఉదాహరణలను కూడా లేఖనములలో మనం చూడవచ్చు. అయితే మీలో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, అసలు నేను చేస్తున్న ప్రార్థన కరెక్టేనా, నేను చేస్తున్న ప్రార్థన వాక్యానుసారంగానే ఉందా అని చాలామంది డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఈ పోడ్కాస్ట్ ద్వారా ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏ ఏ అంశాలు ఎత్తిపట్టి చేయాలి, ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, ఈ అంశాల గురించి ఈరోజు నేర్చుకొని ప్రాక్టీస్ చేద్దాం. ప్రార్థన చేయటం రాదని దిగులు పడుతున్న సహోదరి సహోదరుడా, నీకు ముఖ్య గమనిక, ఈ మెసేజ్ జాగ్రత్తగా విను. వాక్యానుసారమైన ప్రార్థన ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ 5 ప్రాముఖ్యమైన అంశాలను మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనకు జోడించినట్లయితే మనం చేస్తున్న ప్రార్థన వాక్యానుసారమైనదిగా ఉంటుంది. అప్పుడే మనం చేస్తున్న ప్రార్థన 100% కంప్లీట్ అవుతుంది. ఎస్, మొట్టమొదటి చూసినట్లయితే పాపపు ఒప్పుదల మనం చేస్తున్న ప్రార్థనలో ఉండాలి. మన ప్రార్థన దేవునికి వినబడకుండా దేవునికి మనకి మధ్య పాపపు గోడ అడ్డుగా నిలబడుతుంది. కాబట్టి మొదటిగా దేవుని ఎదుట మనం మన పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకోలు చేయడం అంటే పాపము చేశాను అని అంగీకారం తెలుపటం. మీరు స్వయముగా అంగీకరించక ముందే మీరు చేసినదంతా దేవునికి తెలుసు. అయితే ప్రభు ఎదుట మీ పాపములను మీ నోటితో ఒప్పుకోవటంలోనే విముక్తి కలిగించే శక్తి దాగి ఉంటుంది. మనం దేవుణ్ణి క్షమాపణలు అడిగినప్పుడు మన మనస్సాక్షి బలంగా తయారవుతుంది. లోతైన పశ్చాత్తాపం చూపిస్తూ చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థం చేసుకున్నామని దేవుని ఎదుట కనపరచడం వలన మన మనసు తేలికవుతుంది. ఉదాహరణకు, దావీదు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోలు చేస్తూ ఎంతో భారముతో పశ్చాత్తాపాన్ని, దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ప్రార్థించాడు. 51వ కీర్తనలో మనం చూడవచ్చు దావీదు చేసిన పాపపు ఒప్పుకోలు ప్రార్థన. దావీదు బత్షెబాతో వ్యభిచారం చేసిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు ఈ ప్రార్థన చేశాడు. దావీదు ఎంత వింతగా ప్రార్థన చేస్తున్నాడో చెప్పాలంటే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎస్, దావీదు ఖచ్చితంగా ఊరియాకు వ్యతిరేకంగా పాపం చేశాడు. బత్షెబా భర్త ఊరియాను కుట్ర పన్ని చంపాడు. అతను ఖచ్చితంగా వ్యభిచారంతో పాటు నరహత్య కూడా చేశాడు. దావీదు చేసిన పాపం వల్ల చాలామంది ఇశ్రాయేలీలు ప్రభావితమయ్యారు. అయితే దావీదు ఇతరులందరిపై చేసిన పాపాల మూలముగా దేవుని పట్ల తన ప్రాథమిక నేరాన్ని ఉంచుతూ ఒప్పుకోలు చేసుకున్నాడు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూస్తే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయును అని రాయబడి ఉంటుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును అంటాడు భక్తుడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని అంటాడు. అది గొప్ప వార్త కదా. ఆయన మనలను క్షమించడం మాత్రమే కాదు, మనలను శుద్ధీకరిస్తాడు. దేవుని ముందు మన పాపములను గుర్తిస్తూ మాటలతో, ప్రార్థనలో సమయాన్ని హెచ్చించడం ద్వారా అప్పుడు ఆయన క్షమించడం మాత్రమే కాకుండా అన్ని రకాల దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. రెండవదిగా మన ప్రార్థనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆరాధన చేయాలి లేదా స్తుతులు చెల్లించాలి. ఆరాధన అనేది దేవుణ్ణి సరిగ్గా చూడడానికి సహజ ప్రతిస్పందన. ఆరాధనతో కూడిన ప్రార్థన అంటే భగవంతుడు ఎవరు అనే వాస్తవాన్ని మనం గుర్తించి ప్రకటించడం లాంటిది. ఆరాధించడం అంటే
గౌరవప్రదమైన నివాళులర్పించటం. దేవుని అద్భుతమైన పనుల్ని, లక్షణాలని బట్టి ఆయన్ని స్తుతించినప్పుడు ఆయన మీద మనకున్న గౌరవం, కృతజ్ఞత ఇంకా ఎక్కువ అవుతాయి. అలాంటి ప్రార్థనలు చేయడము ద్వారా మన దేవుడు, తండ్రి అయిన ప్రభువుకి మరింత దగ్గరవడానికి సహాయం చేస్తాయి. ఉదాహరణకు దావీదు రాసిన 8వ కీర్తనలో చూస్తే, దావీదు దేవుని సృష్టిని చూసి ఆయనను సంతోషంగా స్తుతించాడు. అదే విధముగా దేవునిని స్తుతిస్తూ 145వ కీర్తన రాశాడు. మీకు కష్టం కలిగినప్పుడు నమ్మండి, మీ నోరు తెరిచి దేవునిని స్తుతించగలిగారంటే మీ కష్టాలన్నీ దేవుడు తీసివేస్తాడు. స్తుతి మీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన మీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నా స్తుతి చేయడం మర్చిపోవద్దు. స్తుతించేవాడు యెహోవానే ఆరాధించుచున్నాడు అని అంటాడు కీర్తనాకారుడు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని అంటాడు దేవుడు. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం మొత్తం గనక మనం చదివితే ఈ కీర్తన దేవుని వ్యక్తిత్వం, ఆయన స్వభావం, పాత్ర మరియు గుణాలు ఎంత ఉన్నతమైనవో తలపోసుకుంటూ స్తుతిస్తూ రాయబడింది. మనం కూడా ఆయనను స్తుతిస్తూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించాలి. ప్రభువా, నువ్వు మంచివాడివి, నీవు సార్వభౌముడివి, నీవు పరిశుద్ధుడవు, ప్రేమగలవాడవు, నీతిమంతుడవు, సర్వశక్తి గలవాడవు, సమస్తమును పోషించువాడవు, సమస్తమును పరిపాలించువాడవు, లోకరక్షకుడవు, వధింపబడిన గొర్రెపిల్లవు, యూదాగోత్రపు సింహమా నీకు స్తోత్రం, బాధలు తీర్చేవాడా నీకు స్తోత్రం, స్వస్థపరిచే దేవుడా నీకు స్తోత్రం, దీనులను లేవనెత్తువాడా నీకు స్తోత్రం, మహోన్నతుడవు, జయశాలివి, మహిమాన్వితుడైన తండ్రివి నీకు స్తోత్రము. మీరు నా ప్రొవైడరు, నా బ్యానరు, నా రక్షకుడవు, నా సర్వశక్తివంతుడైన దేవుడవు నీకు స్తోత్రము. ఇలా స్తుతిస్తూ కొనియాడుతూ ఉండాలి. అప్పుడు నీ స్థితి ఎంత దారుణంగా ఉన్నా, నీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా, నీ స్థితిగతులన్నిటినీ ఆ పరమతండ్రి మార్చివేస్తాడు. మూడవది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం పొందుకున్న మంచి విషయాల గురించి దేవునికి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఉదాహరణకు మీరు మీ పిల్లవాడికి ఒక బహుమతి ఇచ్చారనుకుందాం. దానికి ఆ పిల్లవాడు కేవలము కృతజ్ఞత కలిగి ఉంటే సరిపోతుందా? లేదా ఆ పిల్లవాడు ఆ కృతజ్ఞతను బయటికి చెప్పాలని మీరు కోరుకుంటారా? మన భావాల్ని బయటికి చెప్పినప్పుడు మనం వాటి మీద దృష్టి పెడతాము, అవి మరింత బలపడతాయి. ఆయన మంచితనాన్ని అంగీకరించటము ద్వారా ఆయనతో మన సహవాసం మధురమైనదిగా చేయబడుతుంది. అందుకే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటారు, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటారు. ఉదాహరణకు తన తండ్రి తన ప్రార్థనలు విన్నందుకు, వాటికి జవాబిచ్చినందుకు యేసుక్రీస్తు ప్రభువారు కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనంలో ఉంటుంది. కీర్తనాకారుడు ఇలా అంటారు, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనంలో, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అని అంటాడు కీర్తనాకారుడు. ఇంకో చోట ఏముంటుందంటే, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడి ఉంటుంది. మహిమ పరచకపోవడం వలన మనం వ్యర్థులమైపోతాము. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది కదా, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి, మరియు వారి మూర్ఖ హృదయాలు చీకటిగా మారాయి అని రాయబడి ఉంటుంది.
దేవుడు మీకు ఇచ్చిన మంచి బహుమతులను, ఆయన మీకు అందించిన దయ, కృప, మీ పట్ల ఆయన చూపించిన ప్రేమను గుర్తిస్తూ ప్రార్థనలో సమయాన్ని వెచ్చించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెబుతూ ఉంటే ఆయన సంతోషించడం మాత్రమే కాదు, మనకి ఆ సంతోషాన్ని, శాంతిని పంచుతాడు. 4వదిగా అవసరంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దీనినే మధ్యవర్తిత్వం అని అంటారు. మధ్యవర్తిత్వం అనేది మరొక వ్యక్తి తరపున జోక్యం చేసుకోవడం లేదా అభ్యర్థించడం లాంటిది, లేదా మరింత సరళముగా మరొకరి కోసం ప్రార్థించటం. లేఖనాలలో మధ్యవర్తిత్వం ఒక ఆదేశం మాత్రమే కాదు, ప్రజలందరి తరపున విన్నపాలు, ప్రార్థనలు, మధ్యవర్తిత్వం మరియు కృతజ్ఞతలు తెలియజేయాలని నేను మొదట కోరుతున్నాను అంటాడు పౌలు గారు. 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనం చదవగలిగితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అని అంటాడు పౌలు గారు. ఇలాంటి ప్రార్థన వల్ల మనం కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఉంటాము. ఇతరుల మీద ఎక్కువ కనికరము, సానుభూతి చూపించడం నేర్చుకుంటాము. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు తన అనుచరుల కోసం ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన గురించి వివరించబడి ఉంటుంది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా కొరకు మా అమ్మ ప్రార్థన చేసేది. నా సహవాసంలో ఉన్న నా సహోదరి, నా సహోదరులు నా కొరకు ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ఇంత ఆనందంగా ఉంటూ నా బాధలన్నిటినీ కూడా మర్చిపోయి మీకు వాక్యము చెప్పగలుగుతున్నానంటే అది మీరు ప్రతిరోజు నా కొరకు చేస్తున్న ప్రార్థన బలమే. నేను మీ కొరకు ప్రార్థన చేయటం, మీరు నా కొరకు ప్రార్థన చేయడం, ఇది దేవుడు మనకిచ్చిన మంచి మాదిరి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో పౌలు గారు యేసయ్య గురించి ఇలా అంటారు, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని అంటాడు. మధ్యవర్తులుగా ఉండి ప్రార్థించే వారందరూ యేసయ్య అడుగుజాడలను అనుసరిస్తున్నారని అర్థం. అటువంటి వారే తాము బ్రతుకాలమంతా సుఖముగాను నెమ్మదిగా ఉంటారు. మోషే ఇశ్రాయేలీయుల ప్రజల కోసం మధ్యవర్తిత్వం వహించి వారి పక్షమున దేవునికి ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల కోసం మధ్యవర్తిత్వం వహించి వారి తరపున దేవునికి ప్రార్థన చేశాడు. పౌలు గారైతే తాను స్థాపించిన 14 సంఘాల కొరకు మధ్యవర్తిత్వం వహించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే మన కోసం ఎల్లప్పుడూ తండ్రి కుడిపార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం కూడా వీరిలాగనే ప్రజలందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరమకణాను చేరే వరకు ప్రజల పక్షమున, అధికారుల పక్షమున, నాయకుల పక్షమున ప్రార్థిస్తూ సుఖముగా, నెమ్మదిగా ఈ లోకంలో కొనసాగుదాం. 5వది, చివరిగా ఇప్పుడు మీకోసం అడగండి. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న మంచి ఈవుల కోసం ప్రార్థనలో సమయాన్ని వెచ్చించాలి. మన అభ్యర్థనలను దేవునికి తెలియజేయడం మంచిది. నా నామం పేరిట మీరు ఏది అడిగినను నేను ఇస్తానన్నాడు కదా యేసయ్య. మనం మంచి విషయాల కోసం ఆయనను అడగాలని ఆయన కోరుకుంటాడు, ఆశిస్తాడు కూడా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని అంటాడు ప్రభు. అడగకపోయినందునే వారు పొందుకోలేకపోయారని ఉంటుంది బైబిల్లో ఇంకొక చోట. కాబట్టి మనం ప్రభువు ఎదుటికి వచ్చి అడుగుదాం. ఆరోగ్యం కోసం అడుగుదాం, ఉద్యోగం కోసం అడుగుదాం, వివాహం కోసం అడుగుదాం, గర్భఫలం కోసం అడుగుదాం,
ప్రమోషన్ కోసం అడుగుదాం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వమని అడుగుదాం. వీటన్నిటికంటే ముఖ్యముగా మొదటిగా ఆయన ఆత్మను అడుగుదాం, ఆయన నీతిని అడుగుదాం, ఆయన రాజ్యమును అడుగుదాం. అప్పుడు ఆయన అడుగు వాటి కంటెను, ఊహించిన వాటి కంటెను కూడా అత్యధికముగా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నువ్వు పరలోకం కోసం అడిగితే ఆయన పరలోకముతో పాటు భూలోకములో ఉన్న మంచి ఈవులను కూడా నీకు అనుగ్రహిస్తాడు. చివర్లో దేవునికి మీరు చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పడం ద్వారా మీ ప్రార్థనను ముగించవచ్చు. యేసయ్య తన నామములో ప్రార్థించమని ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం తప్పకుండా యేసు నామాన్ని ముగింపులో పలుకుతూ ఆయన ద్వారా తండ్రిని వేడుకోవాలి. అలా మనం ప్రార్థన చేయడం ద్వారా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన ప్రార్థనను ఆలకించి మనకి జవాబునిస్తాడు. సో ఇక నుండి మీరు ప్రార్థన చేయడం రావడం లేదని బాధపడవద్దు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 5 అంశాలను గుర్తుపెట్టుకుని చేయండి. అప్పుడు మీ ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవుడు నిన్ను దీవించునుగాక.